హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ. ఈ రోజైతే ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. ఈ యొక్క జాబ్ అయితే మీరు మీ ఇంటి దగ్గర ఉంటూ ఈ యొక్క జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంట్రా హెల్త్ అనే కంపెనీ వాళ్ళైతే ఐటీ సపోర్ట్ ఇంజనీర్ అనే జాబ్ రోల్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనమైతే ఇప్పుడు ఈ యొక్క జాబ్ రోల్కి ఎలాగ అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా లైక్ ఎడ్యుకేషన్ ఏముండాలి, స్కిల్స్ ఏముండాలి, రెజ్యూమ్లో ఏ స్కిల్స్ యాడ్ చేయాలి అనే దానికోసం కూడా మనమైతే ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము. అలాగే మీకు ఈ జాబ్కి అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లోని పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క కంపెనీ వెబ్సైట్లో పోస్ట్ చేసిన జాబ్ ఓపెనింగ్ అయితే మీకు కనిపిస్తుంది. సో నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా అప్లికేషన్ ప్రాసెస్ అయితే. సో నేను చెప్పినట్లయితే మీరైతే ఆ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో మరో 10 మందికి అయితే ఈ యొక్క వీడియో రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకుంటారు. ఇన్ కేసు ఒకవేళ మీరు ఈ యొక్క జాబ్లకి ఎలిజిబిలిటీ కాకపోతే సో మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో వాళ్ళకైతే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అండ్ జెన్యూన్ అండ్ వెరిఫైడ్ జాబ్స్ కోసం అయితే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాం. సో మీరైతే ఒకసారి మన ఛానల్ని ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాము. మనం పోస్ట్ చేసే ప్రతి వీడియో కింద అప్లై చేయడానికి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. దట్టు ఆ యొక్క లింక్ అనేది డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క వెబ్సైట్లో పోస్ట్ చేసిన జాబ్ ఓపెనింగ్ అయితే మనము పోస్ట్ చేస్తాం. సో మీరైతే మన ఛానల్ని ఫాలో అయిపోయి అంటే 30 రోజులు మన ఛానల్ని ఫాలో అయిపోయి 30 జాబ్లకి అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకేనా? అలాగే మీకు ఈ యొక్క హైరింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? యా ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా. సో ఇదే కంపెనీ వాళ్ళ యొక్క వెబ్సైట్లు. ఈ వెబ్సైట్లోనే వాళ్ళైతే ఈ యొక్క జాబ్ అయితే పోస్ట్ చేశారనమాట. జాబ్ రోల్ వచ్చేసి ఐటీ సపోర్ట్ ఇంజనీర్ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లు వచ్చేసి సో కంపెనీ అనేది ఇండియాలో వేరే లొకేషన్లో ఉంటుంది. సో మీరైతే ఆ యొక్క కంపెనీ వాళ్ళకి ఇంటి దగ్గర ఉంటూ సో మీరైతే వర్క్ అయితే చెయ్యాలి. ఓకేనా? ఇక్కడ చూసారా, లొకేషన్ టైప్ వచ్చేసి రిమోట్ అంటే మీరు మీ ఇంటి దగ్గర ఉంటూ ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ అనేది ఫుల్ టైం అండ్ పర్మనెంట్ జాబ్ అనమాట. సో వన్స్ మీకు ఇక జాబ్ వస్తే ఫుల్ టైం పర్మనెంట్ కింద మిమ్మల్ని వాళ్ళు అయితే హైరింగ్ అయితే చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఇక్కడ శాలరీ అని చెప్పి మెన్షన్ చేశారు, లైక్ కాంపెన్సేషన్ అని చెప్పి. ప్రయాణం అయితే మీకు 18 lakh నుంచి 22 lakh వరకు ఇస్తామని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. కింద కూడా వాళ్ళొక పాయింట్ మెన్షన్ చేశారు. The total compensation range include the budget base and bonus for this role. The final offer will be based on the candidate's interview performance, skills, experience against the role they are being considered. అంటే మీ యొక్క ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ బట్టి, మీ యొక్క స్కిల్స్ బట్టి, సో మీరు ఇంటర్వ్యూలో ఎలాగా పెర్ఫార్మెన్స్ చేస్తారో, సో మీ యొక్క నాలెడ్జ్ బట్టి, ఇన్ కేసు ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ బట్టి మీకైతే వాళ్ళైతే శాలరీ అయితే మీకు ఇస్తారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ రోల్లోని మీరు చేయవలసిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే, సపోజ్ మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు. సో మీకంటూ ఒక లాగిన్ ఐడి, పాస్వర్డ్, లాగిన్స్ అన్నీ ఇస్తారు. సో సడన్గా మీరు మీ యొక్క లాగిన్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ మర్చిపోయారు అనుకోండి, సో మీకంటూ ఒక టీం అయితే ఉంటుంది. అదే ఐటీ సపోర్ట్ అనమాట. సో ఐటీ సపోర్ట్ వాళ్ళకైతే మీరైతే మీ సైడ్ నుంచి టికెట్ రైట్ చేస్తారు. నేను ఇలాగా పాస్వర్డ్ అనేది మర్చిపోయాను, లేకపోతే నా యొక్క అకౌంట్ అనేది లాక్ అయిపోయింది అని చెప్పి మీరైతే టికెట్ అయితే రైట్ చేస్తారు. ఆ టికెట్ రైట్ చేసినప్పుడు సో బ్యాక్ ఎండ్లో ఉన్న ఐటీ సపోర్ట్ టీం వాళ్ళు అయితే సో దానిపైన వర్కౌట్ చేసి సో దానికైతే ఆ యొక్క ఇష్యూని అయితే రిజాల్వ్ చేస్తారు. సో మీరు చేయవలసింది ఏంటంటే సో బ్యాక్ ఎండ్లోని సో ఎంప్లాయీస్ నుంచి వస్తున్న క్వరీస్ని అయితే మీరైతే సాల్వ్ చేయాలి.
సమ్ టైమ్స్ సో ఎంప్లాయీస్ ఒక అప్లికేషన్ మీద పనిచేస్తారు, అంటే వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు సో వాళ్ళకంటూ స్పెసిఫిక్గా ఒక అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఆ అప్లికేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు సమ్ టైమ్స్ ఆ యొక్క అప్లికేషన్ అనేది వర్కింగ్ అవ్వకపోయినా, హ్యాంగ్ అయినా, సో అటువంటి సమయాల్లో కూడా వాళ్ళైతే బ్యాక్ అండ్ ఐటీ సపోర్ట్ టీంకి అయితే టికెట్ రైజ్ చేస్తారు. ఆ టికెట్స్ని సో మీకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మీరైతే రిజాల్వ్ అయితే చెయ్యాలి. సో సో మెయిన్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్, ఓకేనా. వాళ్ళకి చాలా పాయింట్స్ రైట్ చేసి మెన్షన్ చేశారు, ఒకసారి మనం చెక్ చేసుకుందాము. మానిటర్ అండ్ రిజాల్వ్ ఐటీ సపోర్ట్ టికెట్స్ విత్ ఎస్ఎల్ఏ, అంటే ఫస్ట్ లైన్ సపోర్ట్. సో ఎవరైతే ఫస్ట్ టికెట్ రైట్ చేస్తారో సో వాళ్ళకైతే మీరైతే ఇష్యూని అయితే రిజాల్వ్ చేయాలి, అంటే ఫస్ట్ లైన్ సర్వీస్ ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్కలేట్ కాంప్లెక్స్ ఇష్యూస్ త్రూ అవుట్ టు సీనియర్ ఐటీ టీమ్ మెంబర్స్ యాజ్ నీడెడ్. ఇన్ కేస్ ఆ యొక్క ఇష్యూ అనేది మీ వల్ల అవ్వకపోతే మీ టీంలో ఉన్న సీనియర్ ఎంప్లాయీస్కి అయితే మీరైతే ఇష్యూని అయితే తెలియజేయాలి, సో వాళ్ళు అయితే సాల్వ్ చేస్తారు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడర్ సపోర్ట్ ఫర్ విండోస్ బేస్డ్ సిస్టమ్స్, మైక్రోసాఫ్ట్ 365 అప్లికేషన్స్ అండ్ రిలేటెడ్ టూల్స్. చెప్పాను కదా, అప్లికేషన్స్ ఏమైనా వర్కౌట్ అవ్వకపోయినా, హ్యాంగ్ అయినా, ఏమైనా యాక్సెస్ అనేవి లేకపోయినా సో వాళ్ళకి మీరే సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేయాలి, ఓకేనా. మెయింటైన్ నాలెడ్జ్ ఆఫ్ కోర్ మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్ టు సపోర్ట్ డైలీ ఐటీ ఆపరేషన్స్. సో మనం చెప్పేదంతా ఇదే. ఇందాక చెప్పాను ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఆ పాయింట్ మ్యాక్సిమం వస్తే మీకైతే ఇష్యూ అయితే సాల్వ్ చేయడానికి. సో ఇలాగ వీళ్ళైతే చాలా మెన్షన్ చేశారు. అండ్ ఇంకొక వర్క్ ఏంటంటే ఆన్ బోర్డింగ్ అండ్ ఆఫ్ బోర్డింగ్, అంటే కంపెనీలోని సో కొత్తగా ఒక ఎంప్లాయ్ అనే పర్సన్ జాయిన్ అయితే సో మీరైతే వాళ్ళకంటూ ఎంప్లాయ్ ఐడి, పాస్వర్డ్ అటువంటివన్నీ క్రియేట్ చేయాలి, అంటే వాళ్ళకంటూ ఆ కంపెనీలోని ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేయాలి. అదంతా మీరైతే చెయ్యాలి. వాళ్ళు ఇదే మెన్షన్ చేస్తారు, ఆన్ బోర్డింగ్ అండ్ ఆఫ్ బోర్డింగ్. ఆన్ బోర్డింగ్ అంటే ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో వాళ్ళకి, ఆఫ్ బోర్డింగ్ అంటే ఎవరైతే రిజైన్ పెట్టి వెళ్ళిపోతారో సో వాళ్ళ యొక్క డేటా అంతా రిమూవ్ చేయడానికి మీరైతే చెయ్యాలన్నమాట. చూసారా, పార్ట్నర్ విత్ పీపుల్ టీమ్ టు డెలివరీ సీమ్స్ టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ ఫర్ న్యూ హైర్స్ అండ్ డిపార్టింగ్ ఎంప్లాయీస్. అంటే ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో, ఎవరైతే మానేస్తారో సో వాళ్ళకి అకౌంట్స్ అనేవి మీరైతే మేనేజ్ చేయాలి మీకు వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఐటీ ఆపరేషన్స్, మెయింటైన్ యాక్యురేట్ ఇన్వెంటరీ ఆఫ్ ఐటీ అసెట్స్, సాఫ్ట్వేర్ లైసెన్స్ అండ్ యాక్సెస్ రైట్స్. అంటే సో మీరైతే ఒక కంపెనీలో అంటే మీరు ఒక కంపెనీలోని ఐటీ సపోర్ట్గా పనిచేసినప్పుడు సో మీ దగ్గర ఎంత స్టాక్ ఉంది అంటే లైక్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి, సిపియూలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని వర్కింగ్లో ఉన్నాయి, ఎన్ని వర్కింగ్లో లేవు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనే డేటా అంతా మీ దగ్గర అయితే ఉంటుంది. ఆ డేటా అంతా మీరైతే మెయింటైన్ అయితే చెయ్యాలి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి మెన్షన్ చేశారు మినిమమ్ ఆఫ్ 3 years ఆఫ్ ఐటీ సపోర్ట్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ బట్టి ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఫ్రెషర్స్ కూడా ఒకసారి మీకు ఈ యొక్క నాలెడ్జ్, ఈ యొక్క జాబ్ల మీద ఐడియా ఉంటే మీరు కూడా అప్లై చేసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ విండోస్, ఎంఎస్ ఆఫీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ విత్ క్యూరియాసిటీ టు లెర్న్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. సో మ్యాక్సిమం అయితే అన్ని ఇవే ఉంటాయి ఫ్రెండ్స్, మనం చెప్పుకున్న పాయింట్స్ వాళ్ళు మెన్షన్ చేశారు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మనమైతే ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది పోస్ట్ చేస్తానని చెప్పాను కదా, ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఒకసారి మీరు ఈ యొక్క అప్లికేషన్ మొత్తం అంతా మీరు కూడా చెక్ చేసుకుని ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పటిదాకా మనం అయితే ఈ యొక్క హైరింగ్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలో అనేది కూడా తెలుసుకుందాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది అప్లికేషన్ అని చెప్పి, దానిపైన మీరు క్లిక్ చేయగానే మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అప్లై వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ కాదు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ మే నాట్ రీఅప్లై టు ద సేమ్ విత్ ఇన్ 120 days. సో విత్ ఇన్ 120 daysలో మీరు యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేయకూడదు.
అంటే ఒకసారి మీరు అప్లై చేసిన తర్వాత మళ్ళీ 120 డేస్ తర్వాత మీరు ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చెయ్యాలి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి నేమ్, ఇక్కడైతే మీ యొక్క ఫుల్ నేమ్ అంతా ఇస్తారు. లైక్ మీ పేరు, మీ ఇంటి పేరుతో సహా ఇక్కడైతే మీరు మీ యొక్క నేమ్ అయితే ఇస్తారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తారు. మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే ఇవ్వాలి +91 తోటి, ఎందుకంటే మన కంట్రీ కోడ్ వచ్చి +91 కాబట్టి +91 ఇచ్చి మొత్తం నెంబర్ అంతా ఇస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో స్టార్ మార్క్ కనిపిస్తున్న ప్రతి ఫీల్డ్లో మీరు డేటా అయితే ఎంటర్ చేయాలి. మీరు డేటా ఎంటర్ చేయకపోతే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్. సో ఈమెయిల్ అయితే ఖచ్చితంగా ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకొని ఇవ్వండి మీ యొక్క ఈమెయిల్ అనేది. ఎందుకంటే వన్స్ మీ యొక్క రెజ్యూమ్ అనేది క్వాలిఫై అయితే వాళ్ళైతే త్రూ ఈమెయిల్ ద్వారా మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పాస్ చేస్తారు కాబట్టి సో మీరు ఈమెయిల్ ఇచ్చినప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని ఇవ్వండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. కనిపిస్తున్న రెజ్యూమ్ దగ్గర అయితే మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీకు అప్లోడ్ ఫైల్ కొట్టగానే మీ యొక్క ఫోన్లో కానీ ల్యాప్టాప్లో అప్లోడ్ చేస్తే డేటా అయితే కనిపిస్తుంది. అంటే అప్లోడ్ అని కొట్టగానే మీకు మీ యొక్క ఫైల్ మేనేజర్లో ఉన్న రెజ్యూమ్ పీడిఎఫ్ అయితే కనిపిస్తుంది. ఆ యొక్క రెజ్యూమ్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ లీగల్లీ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, ఇక్కడ మీరైతే ఎస్ అయితే పెట్టుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి విల్ యూ నో ఆర్ ఇన్ ద ఫ్యూచర్ రిక్వెస్ట్ వీసా స్పాన్సర్షిప్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, ఇన్ కేసు ఒకవేళ మిమ్మల్ని అమెరికా రమ్మంటే మీరు వస్తారా, మీకు ఏమైనా స్పాన్సర్షిప్ ఏమైనా చేయాలని అని అడుగుతున్నారు, మీరైతే ఇక్కడ ఎస్ అని పెట్టుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ హైరింగ్ ప్రాసెస్ we may record interviews for the purpose of evaluating your qualification, reviewing your response, and ensuring fairness throughout the hiring process. So please indicate your consent to record your interview by selecting yes or no. సో మీకైతే ఎస్ అయితే పెట్టుకోండి మీ యొక్క హైరింగ్ గురించి అయితే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లొకేషన్, ఇక్కడైతే మీ యొక్క లొకేషన్ చూపించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాట్ ఈజ్ యువర్ డిజైర్డ్ బేసిక్ కాంపెన్సేషన్, సో మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంత శాలరీ అయితే మీరు ఇక్కడైతే ఇవ్వాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి యుఎస్ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇన్ఫర్మేషన్, సో దీనికి కూడా మీరైతే ఏమి ఇవ్వక్కర్లేదు, ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెండర్ వచ్చేసి ఇక్కడ మీరైతే మేల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరైతే ఏసీఎన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి, ఏసీఎన్ అని చెప్పి. ఓకేనా? అండ్ లాస్ట్లో అయితే ఎక్కడైతే ఫస్ట్ వన్ ఐడెంటిఫై యాజ్ వన్ మోర్ క్లాసిఫికేషన్ బెటర్ లిస్ట్, సో ఇవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే అక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి మీరైతే బ్లాంక్ అయితే వదిలేయండి. ఓకేనా? లైక్ ఇదేంటంటే మీరు ఎప్పుడైనా ప్రీవియస్గా మీరు లైక్ ఆర్మీలో కానీ డిఫెన్స్లో ఎప్పుడైనా పని చేసి అని అడుగుతున్నారు అనమాట. ఓకేనా? సో మీరైతే ఇవ్వకపోవడం మంచిదండి ఇది అయితే. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఆ చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అప్లికేషన్ కొడితే మీ యొక్క అప్లికేషన్ అనేది ఇంటరా హెల్త్ కంపెనీ వాళ్ళ యొక్క హెచ్ఆర్ టీమ్కి అయితే వెళ్తుంది. వన్స్ మీ యొక్క రెజ్యూమ్ అనేది మ్యాచ్ అయితే వాళ్ళు మీకు అయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా మీకు త్రూ మెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. లైక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ అనేది ఆఫ్లైన్లో ఉంటుందా, వెర్చువల్లో ఉంటుందా ఏంటి అనేది అయితే వాళ్ళు మీకు ఇన్ఫో అయితే మీకు పాస్ చేస్తారు. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ హైరింగ్ అయితే. మీకు యొక్క హైరింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేనైతే మీకైతే రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీరైతే మాకు సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ అయితే మన ఛానల్లో ఇంకా పోస్ట్ చేస్తాం మీరు మాకు సపోర్ట్ చేస్తే. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.